అందరికీ నమస్కారం. ఏపీడిఎస్సి సోషల్ స్టడీస్ 7th క్లాస్ ఫస్ట్ లెసన్ విశ్వం భూమి, అలాగే 6th క్లాస్ సంబంధించిన సోషల్ స్టడీస్ అనేది అన్నీ చెప్పుకోవడం జరిగింది. ప్లేలిస్ట్లో ఉంటుంది, ప్రతి ఒక్కరు చూడగలరు. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ప్రతి ఒక్కరు చూడండి. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ మీ. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. రీసెంట్గా జరిగిన టెట్ ఎగ్జామ్లో 2 or 3 బిట్స్ అనేవి ఈ లెసన్ నుంచి రావడం జరిగింది. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. డిఎస్సి ఎగ్జామ్లో కూడా కంపల్సరీగా 1 బిట్ అనేది ఈ ఏరియా నుంచి వస్తుంది. ఫస్ట్, విశ్వం అనే పదం యూనివర్సం అనే లాటిన్ పదం నుండి వచ్చినది. దీని అర్థం మొత్తం పదార్థం మరియు మొత్తం అంతరిక్షం. నెక్స్ట్, విశ్వం సెకనుకి 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. నెక్స్ట్, విశ్వ అధ్యయనాన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అని, ఆంగ్లంలో ఆస్ట్రానమీ అని అంటారు. నెక్స్ట్, ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన గెలీలియో అనే ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్తతో ప్రారంభమైనది. మహావిస్ఫోటనం వెరీ ఇంపార్టెంట్. ఈ బిట్ అనేది మనకి టెట్లో రావడం జరిగింది. మహావిస్ఫోటనం బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మొదటగా జార్జెస్ లే మైటర్ అనే బెల్జియం ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. నెక్స్ట్, విశ్వంలో 125 బిలియన్ల గెలాక్సీలు ఉన్నాయి. నెక్స్ట్, శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 4.6 బిలియన్ సంవత్సరాల క్రితమే సౌర కుటుంబం ఆవిర్భవించింది. నెక్స్ట్, భూ కేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది టాలమీ, ఇంపార్టెంట్. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కోపర్నికస్, ఇంపార్టెంట్. జర్మనీ దేశానికి చెందిన ఇమాన్యుయల్ కాంట్. నెక్స్ట్, నిహారికా పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఇమాన్యుయల్ కాంట్, వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా టెట్లో అడగడం జరిగింది. నెక్స్ట్, కాంట్ ప్రకారం ధూళి రేణువులు గురుత్వాకర్షణ బలం వల్ల ఒకదానికి ఆకర్షితమే పదార్థంగా ఏర్పడ్డాయి. నెక్స్ట్, రేణువుల మధ్య ఉష్ణోగ్రత పెరిగి వాయు రూపం పొంది కాంతిని విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్, లాప్లస్ అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త సౌర వ్యవస్థ పుట్టుకను తెలిపాడు. ఇతని ప్రకారం నెబ్యులా అనే ఆరంభ పదార్థం చాలా వేడిగా ఉండేది. తరువాత చల్లబడి ఘనపరిమాణం తగ్గి భ్రమణం పెరిగింది. నెక్స్ట్, నెబ్యులా నుండి వలయాల రూపంలో పదార్థం వేరుబడి గ్రహాలు, ఉపగ్రహాలు ఏర్పడ్డాయి. నెక్స్ట్, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఎడ్విన్ హబుల్ 1920లో ప్రతిపాదించాడు. నెక్స్ట్, విశ్వ ఆవిర్భావంలో మానవ పరిమాణం అనేది పాలిపోయిన నీలం చుక్కగా పేర్కొంది కార్ల్ సాగన్. నెక్స్ట్, ప్రస్తుత విశ్వం 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం చిన్న అణువు నుండి ప్రారంభమైనది. నెక్స్ట్, విశ్వం గెలాక్సీ యొక్క ఒక అంచు నుండి మరొక అంచుకు దూరం 1,20,000 కాంతి సంవత్సరాలు. నెక్స్ట్, శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 4.6 బిలియన్ సంవత్సరాల క్రితమే మన సౌర కుటుంబం ఆవిర్భవించింది. పర్యావరణం ఎన్విరాన్మెంట్ అనే పదం ఫ్రెంచ్ పదం అయిన ఎన్విరోనర్ అంటే పొరుగు అని పదం నుంచి ఉత్పన్నమైనది. వెరీ ఇంపార్టెంట్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 ఎందుకు పెట్టారు అంటే 1972 మానవ పర్యావరణంపై యుఎన్ఓ సమావేశం ప్రారంభించినందుకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5. నెక్స్ట్, పర్యావరణం 3 రకాలు: సహజ పర్యావరణం, మానవ నిర్మిత పర్యావరణం, మానవ పర్యావరణం. నెక్స్ట్, మార్చ్ 22 తేదీన ప్రపంచ జల దినోత్సవం, వెరీ ఇంపార్టెంట్. మార్చ్ 22 ప్రపంచ జల దినోత్సవం. నెక్స్ట్, భూమిని జలయుత గ్రహం అని పిలుస్తారు. నెక్స్ట్, భూమిపై 2/3 వంతు నీరు ఉంది. నెక్స్ట్, ప్రపంచ ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ 16, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, విపత్తులు 2 రకాలు: 1 సహజ ప్రకృతి విపత్తులు, 2 మానవ కారక విపత్తులు. నెక్స్ట్, సంసిద్ధత ప్రమాదాల నివారణ, స్పందించడం అనేది విపత్తు నివారణ పద్ధతులు. విపత్తుకి నివారణ పద్ధతులు: సంసిద్ధత, ప్రమాదాల నివారణ, స్పందించడం.
నెక్స్ట్ విపత్తు కలిగినప్పుడు ప్రణాళిక రూపొందించి నిర్వహించడం మరియు అమలు చేయడం యొక్క నిరంతర మరియు సమగ్ర ప్రక్రియను విపత్తు నిర్వహణ అంటారు. నెక్స్ట్ తొలిసారిగా 10వ పంచవర్ష ప్రణాళికలో విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది. నెక్స్ట్ దానికి సంబంధించిన ఈ విశ్వం అనే టాపిక్ సంబంధించి కొన్ని బహుళైచ్ఛిక ప్రశ్నలు అనేవి డిస్కస్ చేద్దామండి. జీవరాశి ఉన్న ఏకైక గ్రహం భూమి. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని రష్యన్ భాషలో ఏ పేరుతో పిలుస్తారు? కాస్మాలజీ. మీకు తెలిస్తే లోపల కింద కామెంట్ చేసేయండి. టెలిస్కోప్ను ఎవరు కనుగొన్నారు? వెరీ వెరీ ఇంపార్టెంట్, గెలీలియో. ఈ బిట్ మనకి సోషల్ స్టడీస్లో రావచ్చు, అలాగే ఈ బిట్స్ మనకి జీకే కూడా రావచ్చండి. నెక్స్ట్ విశ్వం ప్రతి సెకనుకు ఎంత విస్తరిస్తుంది? 70 కిలోమీటర్లు. నెక్స్ట్ మహావిస్ఫోటన సిద్ధాంతం రూపొందించినది జార్జెస్ లెమైటర్. విశ్వంలోని ఎన్ని గెలాక్సీలు ఉన్నాయని అంచనా వేయబడింది? 125 బిలియన్లు. గెలాక్సీలో ఒక అంచు నుండి మరొక అంచు చేరుటకు పట్టే సమయం 1,20,000 కాంతి సంవత్సరాలు. నెక్స్ట్ సౌర కుటుంబం ఆవిర్భావం జరిగి సుమారు 4.6 బిలియన్ సంవత్సరాలు అయినది. నెక్స్ట్ భూకేంద్రక సిద్ధాంతకర్త టాలమీ. సూర్యకేంద్రక సిద్ధాంతకర్త కొపర్నికస్. నెబ్యులర్ పరికల్పన సిద్ధాంతం కర్త ఎవరు? ఇమాన్యుయల్ కాంట్. నెక్స్ట్ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుతారు ఎప్పుడు అంటే జూన్ 5. నెక్స్ట్ ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏప్రిల్ 22. ప్రపంచ జల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? మార్చి 22. ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? సెప్టెంబర్ 16. నెక్స్ట్ సహజ విపత్తు, దానికి ఉదాహరణ విమాన ప్రమాదం అనేది సహజ విపత్తు కానిది. ఇక్కడ మనకి సహజ విపత్తులు తుఫాను, అగ్నిపర్వతం, భూకంపం. అగ్నిపర్వతం బద్దలవడం, భూకంపాలు రావడం. నెక్స్ట్ ఏ ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణను అభివృద్ధి అంశంగా చేర్చారు? 10వ పంచవర్ష ప్రణాళిక. 10వ ప్రణాళికలో. నెక్స్ట్ గాలి కాలుష్యం వల్ల జరిగే పరిణామం కానిది ఏది? సెల్ ఫోన్ వాడకం తగ్గించడం అనేది గాలి కాలుష్యం వల్ల జరిగే పరిణామం కాదు. మనకి గాలి కాలుష్యం ఎందుకు జరుగుతుందంటే భూగోళం వేడెక్కడం, ఆమ్ల వర్షాలు కురవడం, వ్యవసాయ క్షేత్రాల క్షీణత. నెక్స్ట్ గాలి నీరు రక్షించే మార్గాల్లో లేని అంశం ఏది? పారిశ్రామిక రంగాన్ని పెంచడం అనేది గాలి నీరును రక్షించే మార్గాలు కావు. గాలి నీరును రక్షించే మార్గాలు పునరుత్పాదక వనరుల సామర్థ్యాన్ని పెంచడం, బయో ఇంధనాల వాడకాన్ని పెంచడం, మొక్కలను నాటడం. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అను పదం ఏ పదం నుండి ఉద్భవించింది? ఎన్విరోనర్. అంటే ఇది మనకి ఇంపార్టెంట్ అంటే ఇది కూడా అడగడం జరిగింది. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ డిఎస్సి ఎగ్జామ్లో ఈ బిట్స్ అనేవి ఎంతో కొంత ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. మీరు కూడా భావిస్తే మన ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లేలిస్ట్లో ఉన్న ప్రతి వీడియోను చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్. రేపు నెక్స్ట్ టాపిక్, సెకండ్ టాపిక్ 7th సోషల్కి సంబంధించి రేపు డిస్కస్ చేద్దాం. బాయ్.